థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. స్పీకర్ సార్, మీ ద్వారా నేను ఈరోజు ఇరిగేషన్ విషయంలో ఒక మేజర్ అనౌన్స్మెంట్ ఈ శాసనసభలో చేయదలుచుకున్నాం. మేము అధికారంలో వచ్చిన తర్వాత మేము రియలైజ్ చేసింది ఏంటంటే, రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులలో ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&R కొన్ని పాకెట్స్లో వదిలిపెట్టిపోయి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఆ ప్రాజెక్టులు ముందుకు పోయే పరిస్థితి లేకుండే. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక మేజర్ డెసిషన్లో ఇరిగేషన్లో పెండింగ్లో ఉన్న ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&Rకి మొత్తం రాష్ట్రంలో ఇన్ ఎడిషన్ టు ది నార్మల్ బడ్జెట్ 5,000 కోట్లు ఈ జూన్ నెల లోపల ఇవ్వడానికి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్లో డ్యూ టు ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఆర్ R&R ప్రాబ్లమ్స్ పనులు ఆగున్నాయో, కేవలం ఇరిగేషన్ శాఖలో ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&Rకి ప్రత్యేకంగా ఒక ప్యాకేజ్ కింద గౌరవ చీఫ్ మినిస్టర్ గారు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు 5,000 కోట్లు వాళ్ళు ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నారని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అయితే ఇప్పుడు ఎక్కువ మంది సభ్యులు మాట్లాడిన విషయంలో ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&R తప్పనిసరిగా జూన్ లోపల చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ, మరి పాల్వాయి హరీష్ గారు, దుబ్బాక ఎమ్మెల్యే గారు ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డి గారు, కల్వకుర్తి ఎమ్మెల్యే గారు, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు, అధ్యక్ష నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా, వాళ్ళ అందరూ కూడా చెప్పిన విషయాలకి నేను ప్రత్యేకంగా మీరు చెప్పిన విషయాల్లో అధికారులతో సమావేశపరిచి వాళ్ళు చెప్పిన స్పెసిఫిక్ ఇష్యూస్ అడ్రస్ చేస్తా అని చెప్పి మీ ద్వారా వారికి ఈ సభలో హామీ ఇస్తున్నాను అధ్యక్ష. మరి హరీష్ గారు చెప్పినట్టు ఆ జగన్నాథపురం ప్రాజెక్టు తప్పనిసరిగా మీరు అడిగిన విషయం వి విల్ డెఫినెట్లీ ఎగ్జామిన్ ఇట్. అదేవిధంగా దుబ్బాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ల్యాండ్ అక్విజిషన్, R&R ఇష్యూస్, కోర్టు కేసెస్ ఇష్యూస్, మరి ఎల్ఆర్డిపేట్ లిఫ్ట్ విషయంలో కూడా సిద్దిపేట జిల్లాలో ఒక ప్రత్యేక మీటింగ్ పెట్టి వి విల్ రివ్యూ ఇట్. డెఫినెట్లీ వి విల్ ట్రై టు సాల్వ్ ది ఇష్యూ. అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డి గారు సింగూర్ డ్యామ్ విషయంలో, అదేవిధంగా నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో మీరు ఎలే విషయం అన్నారా, ల్యాండ్ అక్విజిషన్ అన్నారా? సరే, తప్పనిసరిగా ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ చేపడతామని చెప్పి నేను మాటిస్తూ, అదేవిధంగా కల్వకుర్తి ఎమ్మెల్యే గారు కల్వకుర్తి స్కీమ్ విషయంలో కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. తప్పనిసరిగా ప్రత్యేకంగా మీది అధికారులు సమావేశపరిచి ఐ విల్ డూ నీడ్ఫుల్. భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు మీరు బస్వాపూర్ చెప్పారు, నేను మీకు వీరేశం గారికి ఇద్దరు కలిపి హామీ ఇస్తున్నా. గతంలో బట్టి గారు కూడా మీకు శాసనసభలో హామీ ఇచ్చిండు. బస్వాపూర్లో ఎంత ల్యాండ్ అక్విజిషన్కి పైసలు ఇవ్వాలనో మొత్తం కూడా 1-2 నెలల్లో అది రిలీజ్ చేస్తామని చెప్పి, అదేవిధంగా రామచంద్ర నాయక్ గారు SRSP DBM 60 గురించి, అదేవిధంగా బయన్నవా గురించి మాట్లాడు. తప్పనిసరిగా వి విల్ డూ వాట్ ఎవర్ ఈస్ బెస్ట్ పాసిబుల్. సీరియల్ నంబర్ 14, క్వశ్చన్ నంబర్ 1484, శ్రీ డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు ప్రభుత్వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసింది, దాని నివేదిక రావాల్సి ఉంది. రెండవ ప్రశ్నకి లేదండి,
30/9/2025 తేదీ గల ప్రధాన పరిపాలన స్పెషల్ ఏ శాఖ GORT నెంబర్ 1364 ద్వారా కమిషన్ పదవీ కాలాన్ని 31/3/2026 వరకు పొడిగించడమైంది. వేతన సవరణ సంఘం నివేదికను సమర్పించిన తర్వాత కొత్త వేతన స్కేళ్లు అమలు కోసం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. మూల వేతనంలో 30.03% నుండి 33.67% రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛనుదారులకు కరువు భత్యం DA, కరువు సహాయం DRను 1/7/2023 తేదీ నుండి సవరిస్తూ ప్రభుత్వం 12/1/2026 తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అధ్యక్ష, ఈ ప్రశ్నకి కరువు భత్యం సవరణ ఫలితంగా బకాయిలను నిర్దిష్ట పద్ధతిని అనుసరించి వాయిదాలలో చెల్లించడం, క్రెడిట్ చేయటం జరుగుతుంది. F ప్రశ్నకి పింఛన్దారులకు కరువు సహాయం DRతో పాటు పింఛన్ ప్రయోజనాలు ఎప్పటికప్పుడు చెల్లించడం జరుగుతుంది. G అధ్యక్ష, ఏవేని పింఛన్ బకాయిలు చెల్లింపును ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వులను అనుసరించి చెల్లించడం జరుగుతుంది. శ్రీ టి హరీష్ రావు గారు. ఉప ముఖ్యమంత్రి గారు సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. అధ్యక్ష, మేము సూటిగా అడిగింది ఎన్ని DAలు పెండింగ్లో ఉన్నాయి అని అడిగాము. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం 5 DAలు పెండింగ్లో పెట్టింది. ఆ 5 DAలు ఎప్పట్లోగా చెల్లిస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. ఒకటి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, PRC అధ్యక్ష 31/3/2026 వరకు PRC కమిటీకి ఎక్స్టెన్షన్ ఇచ్చామన్నారు. 31 అంటే ఇంకొక 7 రోజులు 8 రోజులు ఉంది అధ్యక్ష. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? కనీసం ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకొని మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోగా కొత్త PRC ఇస్తామని చెప్పారు. దాదాపు 3 ఏళ్లుగా వస్తా ఉంది అధ్యక్ష. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? దయచేసి ఇప్పుడైనా ఆ కొత్త PRCని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఉద్యోగస్తులకు అందించాలి. అది ఎప్పట్లోకి ఇస్తారో మంత్రి గారు స్పష్టంగా చెప్పాలని అడుగుతున్నాం. నంబర్ 2 అధ్యక్ష. నంబర్ 3 అధ్యక్ష, రిటైర్డ్ ఉద్యోగుల వెతలు అంతా ఇంత కాదు అధ్యక్ష. 30-35 ఏళ్లు ప్రభుత్వం కోసం పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులు జీవిత చివరాంకంలో వైద్యం అందక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. దయచేసి ఆ రిటైర్డ్ ఉద్యోగులు ఎంతమంది రిటైర్ అయ్యారు, వాళ్ళకి చెల్లించాల్సింది ఎంత, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత చెల్లించింది, ఎప్పట్లోగా వారికి రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లిస్తారో మరి దయచేసి మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. వాళ్ళందరూ సెక్రటరియట్ చుట్టూ, మంత్రులు, శాసనసభ్యుల చుట్టూ పాపం రోజు తిరుగుతా ఉన్నారు అధ్యక్ష. రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా జీవితాన్ని గడపాల్సినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు ఇలా రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అధ్యక్ష. సో దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే అధ్యక్ష, మీరు రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికి నిధులు లేకనా లేక మనసు లేకనా నాకైతే అర్థమైతలేదు అధ్యక్ష. ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటారు, మూసీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటారు, అందాల పోటీలకు డబ్బులు ఉన్నాయంటారు, ఫుట్బాల్ షోకులకు డబ్బులు ఉన్నాయంటారు. వాటన్నిటికీ డబ్బులు 3వ క్యాంప్ ఆఫీస్ మీరు కట్టుకుంటారు, ముఖ్యమంత్రి గారు 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టారు. సరే మీరు కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఎందుకు ఈ ఉద్యోగుల PRC DAలు పెండింగ్ లో పెడతా ఉన్నారు? ఎందుకు రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు? ఎప్పట్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు పూర్తిగా చెల్లిస్తారు? ఇప్పటి వరకు ఎంత చెల్లించారు, ఎప్పట్లోగా పూర్తి చేస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈ 5 DAలు ఎప్పట్లోగా ఇస్తారు? PRC మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? దయచేసి ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకొని ఉద్యోగస్తులకు PRC ఇస్తారా? ఆనాడు కేసీఆర్ గారు IR ఇచ్చారు, మరి మీరు ఏమన్నా IRను పెంచైనా సరే ఉద్యోగస్తులకు ఏమైనా మరి వారికి రిలీఫ్ ఇస్తారని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నది. శ్రీ KP వివేకానంద గారు. ధన్యవాదాలు అధ్యక్ష.